బేబీని ప్లాన్ చేసి మెడికల్ అడ్వాన్స్మెంట్ అవడం వల్ల ఇప్పుడైతే డాక్టర్ కన్సల్టేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పటి నుంచి? ప్రీ మ్యారిటల్ నుంచి, అదే పెళ్లి ముందు నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. బ్లడ్ టెస్ట్లు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు. దెర్ ఆర్ బ్లడ్ టెస్ట్, ఎన్ నెంబర్ ఆఫ్ బ్లడ్ టెస్ట్. ఎనిమిక్ ఉందా లేదా? మదర్ అనే వాళ్ళు ఎనిమిక్ ఉందా లేదా? ఎనిమిక్ అంటే ఏంటి? లో బ్లడ్, ఐరన్ డెఫిషియన్సీ అనమాట. ఐరన్ డెఫిషియన్సీ తక్కువ ఉంది అంటే హెచ్బి కౌంట్ తక్కువ ఉంటుంది. సో బ్లడ్ బాగానే ఉంటుంది. బ్లడ్ మీద ఆర్బీసీ మీద ఉండే ఐరన్ అనమాట, ఐరన్ ట్రాన్స్పోర్టింగ్. ఇది తక్కువ ఉన్నప్పుడు అల్టిమేట్గా ఏమవుతుంది? ఈ క్యారింగ్ కెపాసిటీ తగ్గుతుంది. సో దానివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఇఫ్ దట్ పర్సన్ లైక్ అయితే ఎవరైతే ఉమెన్ ఎవరైతే అనీమిక్లో ఉన్నప్పుడు వాళ్ళు అనీమిక్ నుంచి నార్మల్ స్టేజ్ తీసుకొస్తారు. సంథింగ్ అరౌండ్ 7.5 బ్లడ్ ఉన్నప్పుడు వాళ్ళని బ్లడ్ ఇంక్రీజ్ చేసుకుంటా 11-12 దాకా తీసుకొచ్చుకుంటారు. ఆ టైంలో నెక్స్ట్ మంత్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఇవంతా తెలుస్తున్న ట్రెండ్, అడ్వాన్స్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే న్యాచురల్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళం అండ్ ఇట్ ఇస్ అ ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ సెలెక్షన్. ఏ టైంలో ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే డిలే అవుతుంది. ఏమవుతుంది? డిలే. ఈ డిలే అవటం వల్ల దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కాంజెనిటల్ డిఫార్మిటీస్ బోత్ ఫర్ మదర్ అండ్ యువర్ చైల్డ్. ఇద్దరికి ఇబ్బంది కలుగుతుంది.